హలో నమస్తే టు క్వశ్చన్ అవర్ 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం. ఎంతోమంది ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రులతో పనిచేశారు. అసలు మహిళలు రాజకీయాల్లోకి రావడం అంటేనే పెద్ద సవాల్. అలాంటిది వచ్చి తనకంటూ బ్రహ్మాండమైన పొలిటికల్ కెరియర్ని క్రియేట్ చేసుకున్న పొలిటికల్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరితో క్వశ్చన్ అవర్. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైటింగ్ ఫిట్. యూర్ ఆల్వేస్ ఫిట్. అందరికంటే మీరు ఇంకా ప్రకృతి ప్రేమికులేమో అనిపిస్తుంది ప్రతిసారి మీ ఇంటికి వచ్చి. ఇదే కాపాడేది మనల్ని ఫ్యూచర్ అంతా కూడా. దిస్ ఈస్ వాట్ విల్ ప్రొటెక్ట్ అస్ ఈ నేచర్. దీన్ని మనం గౌరవిస్తే అది మనల్ని గౌరవిస్తుంది. టోటల్. రేణుకా చౌదరి గారు అంటే ఒక ఫైర్ బ్రాండ్ పొలిటికల్గా 40 సంవత్సరాల ప్రస్థానం. అప్పటి రాజకీయాలకి ఇప్పటికీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది మేడం? చాలా తేడా. ఒక సైడ్ ఏమో డిక్లైన్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ పద్ధతులు అని అనిపిస్తుంది. ఒక సైడ్ ఏమో న్యూ చేంజ్ అండ్ న్యూ సిస్టమ్స్ అమలు చేయటం అది బాగున్నాయని అనిపిస్తుంది. సో ఇట్స్ ద ట్రాన్సిట్ జోన్లో ఉన్నాం మనం. అండ్ సొసైటీ మారిపోయింది, సమాజం ఆలోచించే విధానం టెక్నాలజీ రావటంతో. కాబట్టి లాట్ ఆఫ్ చేంజెస్ కమ్. నాట్ ఆల్ ఆఫ్ ఇట్ ఈస్ వెరీ గుడ్, బట్ చేంజ్ ఇస్ ఇన్ఎవిటబుల్. అంటే అడాప్ట్ చేసుకోవడం కష్టం అంటారా? లేదా? లేదు, అడాప్ట్ చేసుకోవటం కాదు, ఆలోచన విధానాలు మార్చుకోవాలి మనము. అండ్ మేము రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వాట్ వీ సైన్డ్ అప్ ఫర్ ఆ ఐడియలిజం, కమిట్మెంట్, అది ఇప్పుడు బహుశా అంత లేదేమో. మార్పు, విధానాలు మారిపోయినాయి అనుకుందాం. మీరు ఇంతమంది ప్రధానులు చూశారు, ముఖ్యమంత్రులు చూశారు, అప్పటికి ఇప్పటికీ జనరేషన్ గ్యాప్. వాట్ ఈస్ ద హోల్ చేంజ్? నాట్ స్టాండర్డ్స్ తగ్గాయి. ఈవెన్ పార్లమెంట్లో నేను ఉండంగానే లాస్ట్కి మేము చూసేవాళ్ళం ద కైండ్ ఆఫ్ ఎర్రర్స్ పబ్లికేషన్స్లో, దెన్ ద కైండ్ ఆఫ్ ఎఫిషియన్సీ మినిస్టర్స్ వాళ్ళకం, స్పీకర్లు బిహేవియర్, all of it changed. It was there was very little dignity left అని అనిపించింది. And the stature of the senior leaders, ఆ గ్రావిటాస్, ఆ స్టాచర్ ఇప్పుడు ఏంటి ఇష్టం వచ్చినట్టు యు ఆర్ సస్పెండింగ్ పీపుల్ అండ్ థ్రోయింగ్ దెమ్ అవుట్ ఆఫ్ ద హౌస్. ఎప్పుడు కాలేదు. మా టైంలో అట్లా మార్షల్స్ వచ్చి బయటికి విసిరి కొట్టడం ఐ హ్యావ్ నాట్ సీన్. అండ్ మినిస్టర్స్ పప్పెట్స్లా కూర్చున్నారు నోరు మూసుకొని. అండ్ ఒక రాజకీయ మెప్పు కోసం అట్లా ప్రాకులాడటం, ఇవన్నీ అమేజింగ్. దట్స్ ఆల్. నోటి దురుసులు కూడా పెరిగాయి కదా మేడం? సరే, ఆ స్టాండర్డ్ ఎప్పుడో పోయింది గంగలో. కానీ అది దట్స్ వాట్ ఐ మీన్, ద చేంజింగ్ స్టాండర్డ్స్. అంటే జనరేషన్ గ్యాప్ అంటే జనరేషన్లో మట్టు మర్యాద ఉండకూడదని ఎక్కడా లేదు కదా. ఈ లుక్ ఫర్ సివిలైజ్డ్ బిహేవియర్ ఇన్ ఎవ్రీ సొసైటీ. మనకు ఉండాలి, రావాలి, అండ్ ఇట్స్ నెసెసరీ. కాబట్టి మర్యాదలు కూడా అక్కర్లేదు అనుకొని మనం రోడ్డు మీద రౌడీల్లాగా హౌస్లో కూడా ప్రవర్తించి దానికి తగినట్టు హౌస్ నడిపేవాళ్ళు కూడా వాళ్ళ ఇది మర్చిపోయి అసభ్యంగా వాళ్ళు అన్ని ఇష్టం వచ్చినట్లు తీసేయటం మెంబర్స్ని. ఇట్స్ సాడ్ థింగ్. ఐ డోంట్ థింక్ ఆ కాన్స్టిట్యూషనల్ writers who framed our constitution ever thought it will be like this. Coming to the most hot topic, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అని మీరు అనుకుంటున్నారు? అమ్మ, నేను 17 కాంగ్రెస్ దిగ్విజయంగా గెలవాలనే ధీమాతోనే మేము రంగంలోకి దిగుతున్నాం. ఐ విల్ నాట్ సే 1 సీట్ తక్కువ కూడా, బికాజ్ మేము ఆ లక్ష్యంతో వెళ్తేనే వీ విల్ విన్ ఆల్. అండ్ ఒక ప్రజా అభిప్రాయం, ఒక పొంగు, ఈ 1 month ఆఫ్ రేవంత్ రెడ్డి గారు రూలింగ్, హీ హెస్ మేడ్ ఆల్ ద కరెక్ట్ మూవ్స్. అండ్ ప్రజల్లో ఒక స్వేచ్ఛ, ఒక ఫీలింగ్ ఆఫ్ ఫ్రీడమ్, ఒక ఆ భయం అనేది పోయింది. సో ఇవాళ పోలీస్ స్టేషన్కి వెళ్దామనేది, మా గతంలో ఈ 10 సంవత్సరాల్లో పోలీస్ స్టేషన్కి వెళ్తే మన మీదే కేసు పెడతారేమో రివర్స్ అనే భయ ఆందోళన తొలగించేశారు. ఈ 1 monthలో యూ హ్యావ్ సీన్ ఒక రకమైన వికసించే విధానంగా ప్రజలు బయటకు వచ్చారు. నిర్భయంగా దే ఆర్ ఏబుల్ టు మూవ్ అరౌండ్. సో ఐ థింక్, అండ్ ఆల్సో మేము అమలు చేసే కార్యక్రమాలు, వాట్ వీ స్టాండ్ ఫర్, అండ్ గతంలో చేసిన డెవలప్మెంట్స్ అవన్నీ కూడా ప్రజలు చూస్తారు. దే ఆర్ నాట్ ఫూలిష్. సో రాష్ట్రంలో ఇది వస్తే కేంద్రంలో కూడా కాంగ్రెస్ మన లోక్సభ సీట్లు పెరిగితే
భవిష్యత్తుకు మంచిది అనే ఒక నమ్మకం అయితే తెలంగాణ ప్రజల్లో ఉంది అనేది ఐఎమ్ ఫీలింగ్. హోప్ఫుల్లీ ఆ పాజిటివ్ అప్రోచ్ అన్నది వచ్చింది అండ్ వి విష్ ఫర్ ద బెస్ట్. ద సేమ్ టైం మేడం, ఒకవైపు బీజేపీ సేస్ మూడోసారి ముచ్చటగా మోదీ గారే ప్రధాని. వాట్ డూ యూ హ్యావ్ టు సే అబౌట్ దాట్? Of course they have to say that kada. They're hardly going to agree that maybe we can't pull off the hat trick ani. But and వాళ్ళు కూడా భయపడుతున్నారు. The way they have done Ayodhya and this kind of focus that they have given to Modi garu, it's Modi the Birla Mandir laga. బిర్లా మందిర్లో ఎవరున్నారు, ఎవరికి గుర్తు? ఏ దేవుడు ఉంటాడు బిర్లా మందిర్లో? వెంకటేశ్వర స్వామి. అది మనకు ఇప్పుడు మనం మాట్లాడుకుంటే తెలుస్తుంది. బయట మనుషులకి ఏమని తెలుస్తుంది? టూరిస్టులు వస్తారు. బిర్లా మందిర్ చక్కటి మందిరాలు, అందమైనవి కట్టినటివి. కానీ పేరు ఎవరికి పోయింది? అదేవిధంగా అయోధ్య రాములు వారికి ఇది మోదీ అయోధ్య అనే ఫీలింగ్ వచ్చేసింది అసలు. అండ్ దట్స్ అన్ఫార్చునేట్ అండ్ ఐ డోంట్ అగ్రీ. వీళ్ళు హైందవ ధర్మానికి వీళ్ళే కీర్తి ప్రతిష్టలు వీళ్ళు చెప్పి చూపిస్తారనేది ఐఎమ్ నాట్ డిసగ్రీయింగ్ బికాజ్ ఐఎమ్ కాంగ్రెస్, నో. కానీ ఒక భారతీయురాలుగా, ఒక ఉమెన్ హూ హ్యాస్ మై ఓన్ ఫెయిత్, నా నమ్మకాన్ని నేను నా విధంలో నేను పూజించుకుంటాను నా దేవుణ్ణి. అంతేగాని మీరు ఆహ్వానిస్తే నేను రావాలి, మీరు ఆహ్వానానికి నేను పలకకపోతే నేను దేశద్రోహి, నేను హైందవ మతానికి అవమర్యాద చేసి, దిస్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్, బికాజ్ ఇట్ ఈస్ నాన్ సెన్స్, ఇట్ ఈస్ ఒఫెన్సివ్. అందుకే అంటారా రామనామం వరల్డ్ వైడ్గా మోగుతున్నా కాంగ్రెస్ వెళ్ళకపోవడానికి కారణం అదేనా? లేదమ్మా, కాంగ్రెస్ శంకరాచార్యులే ఎవరైతే మన ఈ హైందవ ధర్మానికి దారి దిశ చూపిస్తారు, ఎవరైతే మనకి గైడెన్స్ ఇస్తారు, ఈ మతాన్ని మనం ఏ విధంగా పాటిస్తే మనం హైందవులుగా బతకగలుగుతామని, మన పుట్టుకతో కాడ నుంచి సావు వరకు వాళ్ళే డైరెక్షన్స్ ఇస్తారు. వాళ్ళే ఒక మాట అన్నారు, ఇది విగ్రహ ప్రతిష్ఠ చేయటం పద్ధతి కాదు, ఎందుకంటే దేవాలయం ఇంకా ముగింపు కాలేదు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వలేదు. అది వాస్తవం. మనం ఏదో ఇంట్లో గృహప్రవేశం చేసుకున్నప్పుడు అటు 4 కాంపౌండ్ గోడలు గేట్ పెట్టేసుకొని పాలు పొంగిచ్చేస్తే నువ్వు ఉన్నట్టు కాదు కదా. యు ఆర్ నాట్. Do you think it was a marketing strategy? I definitely think it's unfortunate. మర్యాదం పురుషోత్తం రామ్ అని చెప్పి పేరు పెట్టిన రాములు వారికి ఆయన అసలు ఆయనకు పూజ చేసే వాళ్ళ వ్యక్తులకు కూడా ఆ గౌరవం, ఆ హుందాతనం, ఆ దీక్ష, ఆ సౌమ్యత, రాములు వారికి ఉన్న సుగుణాలన్నీ ఉండిన వాడే పూజింప చేయగలుగుతారు. మరి ఆ గుణాలు నాకు ఎక్కడ కనపడలేదు. ఐ హ్యావెంట్ సీన్ దోస్ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ దట్ అండ్ యూ వాంట్ టు టేక్ ఓవర్ గాడ్, గో అహెడ్, బెస్ట్ కాంప్లిమెంట్స్, యూ సీ వాట్ విల్ హ్యాపెన్. వాళ్ళకి భయం పట్టుకుంది. 30-40 సీట్లు దేశవ్యాప్తంగా నార్త్లో ఓడిపోతారనేది బీజేపీ నోస్. సౌత్లో వాళ్ళకి నో ఎంట్రీ బోర్డ్స్ కనిపిస్తున్నాయి అక్కడ. కాబట్టి ఇంక ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా చేసి వీ హ్యావ్ టు సమ్హౌ డూ దిస్ అని డ్రామా పెట్టారు. ఇట్స్ ఓకే, ఐఎమ్ గ్లాడ్. ఈ విధంగా అందరూ రాముల వారి పేరు తీసి విదేశాలంతా కూడా చూస్తున్నాయి, చేస్తున్నాయి. బట్ ద బ్యూటీ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ ద హిందూ ధర్మ ఈజ్ దట్ ఐ హ్యావ్ మెనీ గాడ్స్ టు ప్రే. అబ్సల్యూట్లీ. నేను వెంకటేశ్వర స్వామి కులదేవత ఉంటారు. ద బ్యూటీ ఆఫ్ దిస్ రిలీజన్ ఇస్ దాట్, అండ్ దట్ ఐ హ్యావ్ ద స్ట్రెంగ్త్ టు క్యారీ ఆల్ రిలీజన్స్. నాకున్న బాధకి నేను ఆ భగవంతుడి దగ్గరికి వెళ్తా. అండ్ టు ఇంట్రడ్యూస్ రామ్ టు అస్ ఇస్ ఎ జోక్, బికాస్ ఖమ్మంలో వీ హ్యావ్ భద్రాచలం టెంపుల్. కరెక్ట్. అండ్ అక్కడ భద్రాద్రి రాములు వారిని లెక్కే చేయలేదు. మరి మోదీ గారు ఇక్కడ తిరిగారు, అక్కడ తమిళనాడు వెళ్ళారు, ఎక్కడో వెళ్ళారు, ఫుల్ కెమెరా ఫాలోయింగ్. మరి భద్రాద్రి రాములు వారు కనపడలేదా? సో ఇది పౌరాణిక రాములు వారి మందిరం. ఇక్కడ సీతమ్మని ఇక్కడ తీసుకొచ్చి పెట్టి పర్ణశాలలో ఉంచారనేది ఒక మిత్తో ఫోక్లోరో మరి ఏంటో. మరి సీతమ్మ పూజ చేసుకున్న దేవాలయం కూడా అక్కడ ఉంది. అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఏరియా ఆఫ్ భద్రాచలం. అండ్ శ్రీరాములు వారు ఇక్కడ ఎప్పటి నుంచో అండ్ ద క్యూటెస్ట్ హనుమాన్ గారు ఇస్ దేర్. అండ్ ఇక్కడ భక్త రామదాస్ పన్ను వేసి ఆ చారిత్రాత్మక ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్ కూడా మాకుంది. వీఆర్ ద ఒరిజినల్ రాముల్ టెంపుల్. రామా కెన్ టేక్ అవతార్స్ ఇన్ మెనీ వేస్.
రామ ఇస్ కన్సిడర్డ్ టు బి విష్ణువతార్. త్రేతాదేవంలో పుట్టిన రాములు వారిని మీరు చక్కబెట్టి కమర్షియల్గా ఇవాళ మీరు మార్కెటింగ్ చేసినంత మాత్రాన మీరు అక్కడ సీతమ్మని గౌరవించలేకపోయారు, లక్ష్మణుడు ఎక్కడ పోయారో మాకు తెలీదు. వీళ్ళందరినీ పక్కకు జరిపేసి మోదీ గారు ఈయన హిందువు కాబట్టి అందరూ ఇప్పుడు హిందువులు అని అంటే ఐఎమ్ నాట్ విల్లింగ్ టు యాక్ట్. ఐ ఫైండ్ ఇట్ ఒఫెన్సివ్ యాజ్ అ హిందూ. నథింగ్ టు డూ విత్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఇట్స్ జస్ట్ ద వే దట్ ఇట్ ఈస్ బీయింగ్ డన్. ఐ థింక్ ఇట్స్ డిస్గ్రేస్ఫుల్. ఇండియా కూటమి సీట్లు పంచుకునే లోపే మేము ఎన్నికలు గెలిచేసి స్వీట్లు పంచుకుంటాం అంటున్నారు బీజేపీ. వాట్ డూ హ్యావ్ టు సే? దట్ ఈస్ దే విష్ఫుల్ థింకింగ్. వాళ్ళు భయపడుతున్నారు. ఇండియా కూటమి అవుతా ఉంది అనేది వాళ్ళ భయాందోళనకే ఈ సగం డ్రామా ఇది కూడా మొదలెట్టారు. సో న్యాచురలీ దే విల్ టాక్ లైక్ దట్. మాటలకి ఏముందిలే కానీ నో జిఎస్టీ కదా, దే విల్ టాక్. ఓకే ఓకే. అండ్ కమింగ్ టు ఖమ్మం పార్లమెంట్ సీటుకి ఒక 6 మంది పోటీలో ఉన్నారు. అవును, మీరు కూడా అందులో ఉన్నారు కదా. అమ్మా, ఐ డోంట్ లైక్ టు థింక్ దట్ ఆ గుంపులో నేను గోవింద చెప్తున్నాను అనేది. నాట్ ఎట్ ఆల్. బికాజ్ మై ప్రైమరీ కోరిక ఇస్ దట్ సోనియా గాంధీ గారు రావాలి. బికాస్ నాట్ బికాస్ ఆఫ్ కాంగ్రెస్ చంచాగిరి ఆర్ ఎనీథింగ్, బట్ వాస్తవానికి షీ హెస్ గివెన్ తెలంగాణ. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఓకే. అండ్ తెలంగాణ ఇచ్చినప్పుడు 2 సార్లు వీ ఫెయిల్డ్ హర్. అధికారంలో యాజ్ కాంగ్రెస్ పార్టీ వీ ఫెయిల్డ్ హర్. వారు అన్నిటినీ ఎదిరించి తెలంగాణ అని చెప్పి మేము నష్టపోతామని తెలిసి కూడా షీ టుక్ దట్ స్టాండ్. ఇట్స్ నాట్ ఈజీ అండ్ షీ డిడ్ ఇట్. సో అప్పటి నుంచి నేను కొత్తగా ఇవాళ చెప్పేది కాదు. ఫ్రమ్ దట్ టైమ్ ఐ బీన్ టెలింగ్ మై వర్కర్స్, ఖమ్మం జిల్లాలో మేము కాంగ్రెస్ని బలపరుచుకొని నిలబెట్టుకుంది కూడా ఇదే. ఐ హ్యావ్ బీన్ టెలింగ్ దెమ్, మేడం అరిచేతిలో ఈ రాష్ట్రం పెట్టాలి. సో మొదలైతేది మనం ఖమ్మం నుంచి. ఎక్కడ ఏ రిజల్ట్ వచ్చినా ఖమ్మం షుడ్ షో కాంగ్రెస్. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా అనే నినాదంపై 10 సంవత్సరాలు పదవులు లేకపోయినా, మా మీద కేసులు పెట్టినా, మా పిల్లల్ని చెంచల్గూడ జైల్లో ముస్తఫాని పెట్టినా, అడ్డగోలిగా పోలీసులు వాళ్ళ ఇంట్లో బానిసలుగా బతికారు. అండ్ నాన్సెన్స్ కేసులు, ధరణిలో భూస్వాములు, వాళ్ళ మినిస్టర్లు అయితే గుట్టలు ఎకరాలు భూములు పేదవాళ్ళకు స్వాధీనం చేసుకొని నిర్మోహమాటంగా నిలువు దోపిడీలు జరుపుతూ ఉంటే కేటీఆర్కి ఏమో బిజినెస్ పార్ట్నర్షిప్ విత్ దట్ ఎమ్మెల్యే. మరి ఈ విధంగా చేస్తూ ఉంటే ఇట్ వాజంట్ ఈజీ. మాకు ఏమంత సునాయాసంగా రాలేదు. కానీ కాంగ్రెస్ జిల్లా అనేది కాంగ్రెస్ కార్యకర్తలు కట్టుపడి వాళ్ళు కత్తుల్లాగా నిలబడి దే మేడ్ అస్ విన్. And I think it's a fitting tribute that Khammam కార్యకర్తలు, because 2 electionsలో ఇతర జిల్లాల్లో ఈ రిజల్ట్ రాలేదు. ఓన్లీ ఖమ్మం మెయింటైన్ ద బాస్టియన్. టోటలీ. ఖమ్మం అన్నారు కాబట్టి ఒక ప్రత్యేకమైన గ్రూప్ ఫామ్ అయింది అని చెప్పుకోవచ్చా? గ్రూప్ కాదు, దే ఆర్ ద ఒరిజినల్ కాంగ్రెస్ వర్కర్స్. రైట్. అండ్ పార్టీ కోసం పోరాడిన వాళ్ళు ఆస్తులు పోగొట్టుకున్నారు, అంతస్తులు అమ్ముకున్నారు, చెప్పులు అరిగిపోయినాయి, గొంతులు చిరిగిపోయినాయి. ఇంత చేసి పాపం కార్యకర్తలు. అండ్ దేర్ వి ఆల్సో ఫైట్ ద కమ్యూనిస్ట్, డోంట్ ఫర్గెట్. సో ఇట్స్ ఎ డబుల్ ఎడ్జ్ సోర్డ్. సో ఆ విధంగా పోరాడి చేసిన కార్యకర్తలకి దే కాన్ బి ఎ మోర్ ఫిట్టింగ్ రివార్డ్ దెన్ సోనియా గాంధీ గారు కమింగ్ టు ఖమ్మం. ఇఫ్ షీ రిప్రజెంట్స్ us in parliament, then that is really a dream come true. సిపిఐని అన్నారు కాబట్టి అసలు ఇండియా కూటమిలో భాగం, కాంగ్రెస్లో వచ్చే ఎన్నికల్లో మేము మద్దతు ఇస్తున్నాము. అట్ ద సేమ్ టైం అందులో భాగంగా మాకు పార్లమెంట్ సీట్ ఇవ్వాలి అని సిపిఐ అంటున్నారు. సో వాట్ డు యు? మొన్న కూడా we gave 1 seat in the assembly. అది కూడా ఖమ్మం నుంచే. You see, everybody keeps ఖమ్మం in focus. సో సిపిఐ కోనంనేని సాంబశివరావు గారు వాళ్ళు అడిగారు. ఈజ్ అ వెరీ ఫైన్ మ్యాన్. And ఇవ్వటం, and my workers worked day and night to make sure that he will win. And we are proud to say he has won. So వాళ్ళకి సీట్ అంటే ఈ సీట్ అడ్జస్ట్మెంట్లో అడగటం సహజం. Let them ask, it doesn't matter, let's see how it works out. అంటే ఒకవైపు సోనియా గాంధీ గారు ఖచ్చితంగా ఖమ్మం నుంచి పోటీ చేయాలని, మీరు అక్కడ ప్రచారం చేస్తున్నారు కాబట్టి మీకు టికెట్ రావట్లేదని జనాలు అలా అనుకుంటారు. రాజకీయాలు తెలియని వాళ్ళు, ఒక సిద్ధాంతం పాటించలేని వాళ్ళు 10 రకాలుగా ఊహించుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. వాళ్ళు అనుకున్నంత మాత్రాన అది నిజము కాదు, వాళ్ళు చెప్పినంత మాత్రాన సమస్య పరిష్కరణ అవ్వదు.
దట్ ఈస్ నాకు సీట్ రాదని ఎవరు అన్నారు అసలు? హౌ డూ దే ఇమాజిన్ ఐ వోంట్ గెట్ ఎ సీట్? రేణుకా చౌదరికి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వదు, సీట్ ఇవ్వదు అంటే ఇట్స్ సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్. అండ్ బికాజ్ రేణుకా చౌదరి గారు నాకు వ్యక్తిగా కాదు, కానీ యాజ్ సమ్మన్ హూ హ్యాస్ బీన్ విత్ ద పార్టీ అండ్ హూ హ్యాస్ మెయింటైన్ ద పార్టీ. అక్కడ మాకు జిల్లాలో మాకు దిక్కు లేకుండా బతికాం 10 సంవత్సరాలు. అండ్ హైయెస్ట్ న్యూసెన్స్ వాజ్ దేర్ లాస్ట్ ఎలక్షన్లో. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రం అంతా వదిలేసి ఈ సెడ్ ఐఎమ్ ఇన్ చార్జ్ ఆఫ్ ఖమ్మం. సో అంత ఫోకస్ వాళ్ళు కూడా పెట్టారంటే దే మస్ట్ హ్యావ్ బీన్ సమ్ రెసిస్టెన్స్ ఫ్రమ్ కాంగ్రెస్ హియర్. సో ఇట్స్ ఓకే. రేణుకా చౌదరికి టికెట్ నేను అడగలేదు, నేను ఆశించలేదు, పోయినసారి కూడా అడగలేదు. అండ్ డిస్పైట్ అండ్ నేను డబ్బులు కూడా పంచలేదు, అయినా 4.5 లక్ష ఓట్లు పడ్డాయంటే వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ దట్ there is a Congress base, that the cadre is alive, and if I can inspire the cadres and carry them, I'll do it. Otherwise it's okay. The party has taken a decision, we'll see what happens. కార్డర్స్ని గుర్తు చేశారు కాబట్టి మేడం, తెలంగాణలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడం, మళ్ళీ అధికారంలోకి రావడం, హౌ డస్ ఇట్ ఫీల్ ఫర్ యూ? More than euphoria, of course we are very happy and delighted that it's a hard won victory. Totally. Because of 10 years gestation period for this victory. ఫౌండేషన్ని కదపడం అంటే ఈజీ కూడా కాదు. రేవంత్ రెడ్డి గారు సింగిల్ హ్యాండెడ్ ఆయన ఓన్ ఇమేజ్ తాకట్టు పెట్టి he has worked, and along with him he carried a lot of youth, lot of seniors also work చేశారు అందరం కలిసి. దట్ ఈస్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్. కాంగ్రెస్ కలిసికట్టుగా పనిచేస్తే there is nobody who can defeat the Congress. దట్స్ అ క్లాసిక్. ఉత్సాహం మళ్ళీ అందరిలో వచ్చిందా? మళ్ళీ వచ్చేదాన్ని కాదు, అట్లాగే పొంగు పెరుగుతా పోతా ఉంది. బికాస్ ద షియర్ రిలీఫ్ ఆఫ్ నాట్ బీయింగ్ సబ్వర్టెడ్ బై ద రూలింగ్ పార్టీ. అసలు కేసు పెట్టడానికి, మేము కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే మా మీదే కేసులు పెడితే వేర్ యూ గో ఫర్ జస్టిస్? మంత్రుల దగ్గరికి వెళ్తే దే ఆర్ బార్గెనింగ్. ఎవ్రీథింగ్ ఇస్ ఎ డీల్. ప్రతిదీ చేయి చాపటమే. ఆ లాస్ట్కి గ్రామ స్థాయిలో సర్పంచుల్ని కూడా వాళ్ళు మాకేమి ఇస్తావు అనే లెవెల్. ద కరప్షన్ స్ప్రెడ్, ద రాట్ హ్యాస్ స్ప్రెడ్ టు దట్ లెవెల్. అసలు సామాన్యుడికి ఇంకా ఐ హ్యావ్ నో హోప్, దెర్ ఇస్ నో వేర్ ఐ కెన్ గో, నో స్కోప్ అనే ఫీలింగ్ వచ్చేసింది. సో ఈవెన్ దో మినిస్టర్స్ కూడా ఏం చెప్పేవారు వాళ్ళు మంత్రులు, నువ్వు ఊరికే ఓటేసావా, నేను డబ్బు ఇస్తే నువ్వు డబ్బు తీసుకొని ఓటేసావు. సో ఆ ధీమా మీద దే థాట్ ఈవెన్ దిస్ టైం డబ్బులు ఇచ్చారు, మా ప్రజలు తీసుకున్నారు, ఓటేసే చోట ఓటేశారు. సో దట్ ఈస్ డెమోక్రసీ. ఫ్యాంటాస్టిక్. 50 రోజుల పరిపాలన ఎలా ఉంది అని అడిగితే ఏం చెప్తారు మ్యామ్? ఐ థింక్ ఇట్స్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అండ్ అంచెలంచెలుగా వీఆర్ రీచింగ్ ఆల్ ద టార్గెట్స్. And cabinet is working efficiently. I think the chief minister has made all the right moves, and Davoslo he was able to bring back so much to the table, the investments, and I think we can afford to be very, very optimistic. Fantastic. మహిళలకి ఉచిత బస్సు టికెట్ ఇచ్చారు, జీరో టికెట్ ఇష్యూ చేశారు. సో హౌ డు యూ సీ దిస్? You know, I went on that drive. I went in the bus. I wanted to personally experience what are the limitations, what are the liabilities, and how best can we improve it further. So in Baslo Villa, and I was delighted that there were so many women and girls going to school, college, working women, ఉద్యోగంకి, కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం ఉన్న మహిళలు హాస్పిటల్కి టిఫిన్ క్యారియర్లు తీసుకొని వెళ్తున్నారు. And I was chatting with all of them, and it was quite amazing what they were telling. And at the end of the month, they get a little pocket money, whatever that bus kharchu has been saved. And so small indulgences which the girls, students can afford to take some. But at the same time, there is a criticism. బస్సు ఫ్రీ టికెట్ ఇవ్వడం కాదు, బస్సులు పెంచాలి అని ఒకవైపు, అండ్ మగవాళ్ళు హర్ట్ అయ్యారు, ఆడవాళ్ళకి ఇవ్వడం ఏంటి? అమ్మా, ఆ బస్సు సాయంత్రం పూట ఉద్యోగం నుంచి దిగి, డ్యూటీ నుంచి దిగి బస్సు ఎక్కే ఆడవాళ్ళని బస్ స్టాండ్లు కాడి ఏడిపించే మగవాళ్ళని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మగవాళ్ళు హర్ట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. లేడీస్ సీట్లలో కూడా మగవాళ్ళు వచ్చి కూర్చుండేవాళ్ళు. ట్రైన్లో కూడా నా ఓన్ ఎక్స్పీరియన్స్,
ఇది లేడీస్ కంపార్ట్మెంట్ అండి, మీరు ఎందుకు వచ్చి కూర్చున్నారంటే అదేం లేదని చెప్పి వాళ్ళు అక్కడ కూర్చుంటారు. మగవాళ్ళు హర్ట్ ఎందుకు? మీరు మగవాళ్ళు నిలబడండి, ఏం పర్వాలేదు, మీకేం మేము ఫ్రీ అని అంటాం లేదు, టికెట్ కొనుక్కోండి ఎంతసేపు, యు బై ఫర్ కొద్ది రోజులు ఓర్పు పట్టండి, లేక 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 ఆడవాళ్ళకి ఆ సౌకర్యం దొరికింది. సో ఇట్స్ ఆల్ రైట్, కొద్ది రోజులు యు వెయిట్. రైట్. దేర్ ఇస్ నథింగ్ ఫర్ దెమ్ టు ఫీల్. ఇన్ని ప్రివిలేజెస్ చట్టాలు అన్నీ ఆర్ ఫార్ మెన్. మరి అప్పుడు వాళ్ళు ఏమనుకోలేదు, 33% మహిళలకి ఇంతవరకు పార్లమెంట్లో ఇవ్వలేదు, అప్పుడు ఇబ్బంది కాదు. మగవాళ్ళకి ఎవరు అనలేదే ముందుకొచ్చి. గృహహింస చట్టం పెట్టినప్పుడు నాతో పోరాడింది మగవాళ్ళు, మా భార్యను మేము తంతే మీకేంటని. ఆ లెవెల్స్లో దిగిన మగవాళ్ళకి ఆఫ్ కోర్స్ ఐ బ్రాట్ ద DV బిల్ అప్పుడు. అండ్ లాట్ ఆఫ్ మెన్ ఛాలెంజ్డ్ మీ సేయింగ్, మీరేంటి మేడం మా ఇంటి పరిస్థితుల్లో మీరు జోక్యం చేసుకుంటే, సాగు బాతా ఉంటే ఒక తోటి మహిళ, నీ భార్య అంటే గొడ్డు కాదు బడ్డు కాదు, వాటిని కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటాం, వాటిని చూసుకుంటే దానికి కూడా చట్టాలు ఉంటాయి. బట్ యూ వాంట్ టు బీట్ అప్ అ ఉమెన్ హూస్ చేంజ్డ్ హర్ నేమ్, షిఫ్టెడ్ హర్ హోమ్, bearing your children, bringing you up, bringing your children up, and she is not entitled to respect, and I don't accept. మీ పొలిటికల్ కెరియర్లో యు ఆర్ నోన్ యాజ్ అ ఫైర్ బ్రాండ్. ఫైర్ ఏమైనా తగ్గిందా? ఫైర్ అసెంట్ తగ్గదు, అది అలా నిగురు కప్పిన నిప్పులాగా అలా మసులుతూ ఉంటుంది. అవసరానికి మనం ఊరికే అట్లా ఇది విసిరితే అది లేసి వస్తుందన్నమాట. సో పరిస్థితులు మారుతున్నాయి, గవర్నమెంట్లు మారినాయి. ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ పర్సనల్ ఇష్యూస్ వేర్ ఐ హ్యాడ్ టు పే అటెన్షన్, అండ్ డెఫినెట్లీ దట్ వాజ్ మై ప్రయారిటీ, అండ్ గాడ్ విల్లింగ్ ఎవ్రీథింగ్ ఇస్ డన్ నౌ. మోర్ పవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్వేస్. ఇప్పుడు మీ ప్రభావం 2 రాష్ట్రాల మీద చాలా బలంగా ఉంటుంది ప్రతిసారి. రాబోయేది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్. ఎస్, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఏమండి, ఇట్ ఈస్ అ ఫైట్ టు ద ఫినిష్. ఆంధ్ర హ్యాస్ టు చేంజ్. ఐ డోంట్ కేర్ విచ్ పార్టీ విల్ కమ్ ఇన్ దేర్. ఐ థింక్ కాంగ్రెస్ ఇస్ డూయింగ్ వెరీ వెల్, బట్ జగన్ హ్యాస్ టు గో. దిస్ ఈస్ ద థింకింగ్. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా వచ్చింది అది. ఎవడన్నా రాని కానీ వీడు మాత్రం పోవాలనే ఫీలింగ్ వచ్చేసింది ఇక్కడ. అదే విధంగా వై నాట్ ఓవర్ట్ కరప్షన్, ఇన్ యువర్ ఫేస్ అరోగెన్స్. సైకిల్ తొక్కుకుండేవాడు 4 అంతస్తులు మేడ కట్టేస్తుంటే, మా కార్యకర్తల దగ్గర 50,000 అప్పు తీసుకున్నాడు, 50 లక్షలు పెట్టుకొని వాడు విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉంటే ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ నిధులు? ఇట్ ఈస్ నాట్ విత్ ఆనెస్టీ కదా. కష్టం చేసుకొని సంపాదించుకున్న నిధులు వాడిని ఎవడు ఏమనుకోరు. బట్ దిస్ వాజ్ బ్లేటెంట్. అసలు అంత కరప్షన్, అంత ఒక్క సిద్ధాంతం ఎక్కడ పాటించకుండా, ఏ చట్టం ఎవరికి అమలు కాదు, ఆ పొగరు, ఆ ధీమా, మమ్మల్ని ఎవడేం చేస్తాడులే మేము రూలింగ్ పార్టీ అని అనుకున్న వాళ్ళందరికీ వాళ్ళు డెమోక్రసీలో బై ద పీపుల్ అనేది మర్చిపోయారు. ఓన్లీ ద ఆరోగెన్స్ ఆఫ్ రూలింగ్ పార్టీ అంటే అవ్వదు. ఆడపిల్లలపైన రేపు జరిగితే ఆ పిల్లల్ని ద విక్టిమ్స్ కాకుండా ద అక్యూజ్డ్ ఆర్ సిట్టింగ్ ఇన్ హోమ్ మినిస్టర్స్ హౌస్ అని పుకార్ వస్తే ఇట్స్ వెరీ డ్యామేజింగ్. వెరీ డ్యామేజ్. And that's not the way to do it. So ee vidanga whatever they flouted, violated, and corrupted, ade తిరిగి కొట్టింది. ఇప్పుడు ఏపీసీసీ చీఫ్ షర్మిల అవ్వడం ఎలా చూస్తారు మీరు? New circumstances bring about new necessities. So let us see how she will prove herself. The party is backing her, and let us hope that she will be able to deliver. It's early days. Yes. At the same time, పార్టీని కూల్చేస్తాం అన్న మాట చాలా బలంగా వినబడుతుంది మేడం. 10 ఏళ్ళు పాలించిన బీఆర్ఎస్ని ఎప్పుడూ ఎవరు కూడా కూల్చేస్తాం అన్న మాట అనలేదు. ఈ మధ్య జస్ట్ ఇంకా 100 రోజులు కూడా అవ్వలేదు, కూల్చేస్తాం అంటున్నారు. హౌ డు యూ సీ దిస్? చూసేది ఎవరు అంటున్నారు? ఇది బీఆర్ఎస్ కొన్ని 100 సార్లు ఆల్రెడీ అన్నారు కూడా. వాళ్ళు ఇలా వాగే వాళ్ళు ఆ పరిస్థితికి వచ్చారు. ఇంకా వాళ్ళకి అర్థం కాకపోతే ఆ దౌర్భాగ్యానికి ఎవరేం చేయగలుగుతాం చెప్పండి. ఇప్పుడన్నా కాస్త ఇంట్రోస్పెక్షన్, కొంచెం హ్యూమిలిటీ, కొంచెం డీసెన్సీ మీ దగ్గర లేకపోవచ్చు, బట్ అట్లీస్ట్ లెర్న్. ఐ సే కమ్ ఆన్, యూఆర్ సపోజ్ టు బి ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేషన్ ఇస్ నాట్ లిటరసీ. ఇట్స్ నాట్ జస్ట్ సేవింగ్ యూ ఫ్రమ్ గివింగ్ యువర్ థంబ్ ప్రింట్ టు సిగ్నేచర్. యూ హ్యావ్ టు ఇవాల్వ్.
ఆ ఎవల్యూషన్ లేదు. యు ఆర్ గోయింగ్ బ్యాక్ టు యువర్ రూట్స్ వాట్ యు ఆర్. నో మ్యాటర్ హౌ మచ్ మనీ యూ హ్యావ్ ఎర్న్డ్, ఐఎమ్ సారీ బట్ యూ డోంట్ హ్యావ్ ద క్లాస్, ద రిఫైన్మెంట్, ద సొఫిస్టికేషన్, the decency and the characteristics that are required for decent ruling. They don't have it. అదే ప్రతిదానికి క్రిటిసిజం అయితే వస్తుంది, కానీ 100 రోజుల్లో హామీలు కంప్లీట్ చేయాలి అని పాయింట్ బ్లాంక్లో పెట్టినట్టు అనిపిస్తోంది అంటున్నారు. And వాళ్ళు why didn't they complete? వాళ్ళు 100 రోజులు కాదు 10 సంవత్సరాల్లో they could not complete. అంతే కదా. They couldn't give double bedroom, they couldn't give Dalit chief minister, they couldn't give KG to PG, they couldn't give 3 acres land for the Dalits, they didn't complete Raitu Bandhu, they didn't do it. I mean, hello, the list goes on. They wouldn't update women, widows in online, you couldn't go anywhere for justice. So what are they talking? They can hardly afford to talk about us. కొంచెం సేపు నోరు మూసుకొని వాళ్ళ ఇంట్లో ఉంటే ఇట్ విల్ డూ దెమ్ గుడ్. అలాగే ఖమ్మం జిల్లాలో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టకపోవడానికి చాలా మంది ఆపారు, చాలా వర్గాల వారు, సామాజిక వర్గాలు అంటారు. అసలు ఏం జరిగింది అండ్ హౌ డు యూ సీ దట్? ఎన్టీఆర్ విగ్రహం ఎప్పుడో పెట్టాం. రీసెంట్గా జరిగిన ఇష్యూ, దెర్ ఈస్ అ వెరీ బిగ్ స్టాచ్యూ ఆఫ్ ఎన్టీ రామారావు గారు దేర్, విచ్ ఐ వెంట్ అండ్ garlanded just now on his death anniversary. అండ్ ఎన్టీ రామారావు గారు ఇస్ మచ్ ఎవ్వరు ఆపలేరు. నందమూరి తారక రామారావు విగ్రహం పెడతాము అంటే వద్దు అనే దౌర్భాగ్యుడు, మూర్ఖుడు ఎవడూ లేరు ఖమ్మం జిల్లాలో, అంతకంటే లేరు. సో ఎవడన్నా అన్నాడంటే తన్నులు తింటారు. కాబట్టి ఈ అంతర్య రాజకీయ కుట్రలు ఏమన్నా జరిగాయేమో కానీ నందమూరి తారక రామారావు గారు ఈజ్ అ మచ్ రెవ్యూర్డ్. He was not just 70 mm on the cinema, he was 70 mm in real life. And ade kaakunda, he is the one who laid the foundations for clean politics మధ్యలో. అనామకుల్ని తీసుకొచ్చి he gave them the opportunity. ఇవాళ తెలుగుదేశం బతికే ఉందంటే ఆయన వేసిన పునాదులు. కోalition గవర్నమెంట్స్ అని ఇవాళ మనం మాట్లాడుతున్నాము. ఆ రోజు నేషనల్ ఫ్రంట్ అని ఏర్పాటు చేసింది నందమూరి తారక రామారావు గారు. దేవీలాల్ గారు రాజకీయాలకి రాష్ట్రం దాటి ఆయనకు బండిలో ఏసీ గీసీ ఏం లేదు ఆ రోజుల్లో. వాళ్ళ అబ్బాయి హరికృష్ణ డ్రైవరు, నేను క్లీనరు. ఈ విధంగా మేము వెళ్ళి పనులు చేసిన వాళ్ళమే. సో ద లెగసీ ఆఫ్ నందమూరి కెనాట్ బి డినైడ్, కెనాట్ బి బ్రష్డ్ అండర్ ద కార్పెట్ and cannot be refused. It's as simple as some foolish fellow wants to try, good luck. మీ ఫౌండేషనే తెలుగుదేశం, అక్కడి నుంచి కాంగ్రెస్కి రావడం, ప్రస్తుత తెలుగుదేశం అండ్ జనసేన ఈ కూటమి ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు? See, a lot of it is మనం ఈ ప్రయాణం చేస్తూ ఉండగా డిఫరెంట్ circumstances compel us for different steps. And let us see ఏ విధంగా this will evolve అనేది మనం చూడాలి. Let us see, because నందమూరి ఊహించుకొని ఆలోచించి పునాదులు వేసిన తెలుగుదేశం is quite different from what it is today. And it's necessary also, the change. But and he is not there to lead us now, unfortunately. But I'm sure Chandrababu Garu is doing his best. He was an excellent backroom boy for Nandamuri Garu. And so he knows the state, and in those days we dealt with the United State, and I was fortunate that I could go and travel all over Andhra, and I still have people there who remember me and recognize me, and I'm gratified. ఖమ్మం పార్లమెంట్ సీట్ అంటే ఒక హాట్ సీట్. సో ఖచ్చితంగా మీరు పోటీ చేస్తున్నారు, కానీ సోనియా గాంధీ గారు పోటీ చేస్తారు కాబట్టి మీ పేరుని తప్పించారు అని అక్కడక్కడ వినిపిస్తోంది మేడం. మంచిదే, అంతకంటే భాగ్యమా? ఒక రేణుకా చౌదరిని జరపడానికి సోనియా గాంధీ గారిని దించాల్సి వచ్చిందంటే ఐ విల్ టేక్ దట్ యాజ్ అ కాంప్లిమెంట్. సో యూ డోంట్ మైండ్? ఐ డోంట్ మైండ్, ఐ విల్ బి గ్రాటిఫైడ్. మేడం ఒప్పుకోవాలనే మా తపన. ఓకే, షీ మస్ట్, షీ షుడ్ ఓన్ ఖమ్మం, అండ్ ఖమ్మం హ్యాస్ స్టూడ్ బై హర్. 10 సంవత్సరాలు ఇతర జిల్లాలు ఎక్కడా వి డిడ్ంట్ గివ్ ద రిజల్ట్ విచ్ వీ గేవ్. సో షీ షుడ్, దట్ ఈస్ మై డిమాండ్, మై కార్యకర్తాస్ డిమాండ్. అంతకంటే భాగ్యమా? వీఆర్ వెరీ హ్యాపీ మేడం వస్తే. నన్ను జరపడానికి సోనియా గాంధీ, డోంట్ రెడ్యూస్ హర్ లెవెల్. షీ ఈజ్ మేడం మిసెస్ సోనియా గాంధీ. షీ కెన్ పిక్ అండ్ చూస్ వాట్ ఎవర్, ఎవ్రీథింగ్ ఈజ్ హర్స్. తర్వాత మాకు వచ్చేదేదో ఇట్స్ ఓకే, వచ్చినా రాకపోయినా, బట్ ఇట్స్ హర్స్. అమేజింగ్.
బట్ మీ మూలాలు తెలుగుదేశం కదా మేడం, యువర్ హార్ట్ అండ్ సోల్ స్టిల్ లైస్ ఇన్ టీడీపీ? నాట్ రియలీ, వి గ్రో అప్. చిన్నప్పుడు మనకున్న కోరికలు ఆలోచనలు వయసుతో పాటు మారుతాయి. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ దట్ మై గ్రౌండింగ్ వాజ్ ఇన్ టీడీపీ బికాస్ దే వర్ లాట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ దేర్. మేము ఎంపీలుగా లైవ్ వండి పోస్టర్లు అంటించిన రోజులు ఉన్నాయి. అండ్ రామారావు గారు నార్త్ అంతా తిరిగినప్పుడు ఐ వాజ్ ద ఓన్లీ ఉమెన్ ఆన్ దట్ టీమ్ అండ్ హీ హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ. And I learnt a lot because our grassroots of a new party, the resistance, the ability to penetrate, to convince the voters, it wasn't easy. And chala matke edurkunnamu. So it was good, but that's a regional party. At some point I had to get out of swimming in the well to swimming in the ocean. అంటే సజాతి విజాతి దిశల్లాగా అంటారు కదా కాంగ్రెస్ టీడీపీ, ఎప్పటికీ కలుసుకోలేవు. కలుసుకోలేని వాళ్ళు మొన్నేగా కలిసి పోటీ చేసాం ఇక్కడ తెలంగాణలో. దే గేవ్ అస్ సపోర్ట్, వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్ అండ్ లెట్ అస్ సీ హౌ థింగ్స్ ఇవాల్వ్. పునాదులు వేసినప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి వీ హ్యావ్ టు రెస్పాండ్. వీ కాన్ జస్ట్ సిట్ అండ్ సే దట్ మేము శత్రువులు కాబట్టి అని. ఆ సిద్ధాంతాలు వేరు. And we have a larger picture to look at. We have a collective responsibility to the nation. Every regional party also contributes to the nation, there's no doubt about it. But their perceptions are naturally limited to their geography. And I feel I needed that growth factor and I'm deeply grateful to the Congress party because ఒక రాష్ట్ర పార్టీ నుంచి ఒక కేంద్ర పార్టీకి రావటం ఆ బాధ్యతలు మల్టీఫోల్డ్ అండ్ ద హోల్ పిక్చర్ చేంజెస్. సో నాకు ఆ అవకాశం కలిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రముఖంగా మీరు ఇచ్చిన హామీలు 6 హామీల గురించి అందరూ మాట్లాడుతున్నారు. అవి సంపూర్ణంగా ఫుల్ఫిల్ చేస్తారా? అఫ్ కోర్స్. మేమేం బీఆర్ఎస్ పార్టీ కాదు లోడా మాట్లాడి మళ్ళీ అమలు చేయకుండా పోవడానికి. వీఆర్ కాంగ్రెస్, చెప్పింది చేసి చూపిస్తాం. ఆ నమ్మకం పైనే ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు, చేసి నిరూపిస్తాం. వీళ్ళు అనుమానాలు, అపోహలు, అవమానాలు వీళ్ళు ఇంతే. బీఆర్ఎస్కి ఇంకొక పని లేదు. ఇప్పుడైనా లేచి అవును కరెక్టే వాళ్ళు చేస్తున్నారు, వీఆర్ హ్యాపీ. కానీ ఇది చేయటం లేదంటే అదొక మర్యాద. అంతేగాని ఎత్తుకున్న కాడి నుంచి కాదు లేదు పోదు అని అంటే ప్రజలు చూస్తున్నారు. వెరీ గుడ్, వాళ్ళు అట్లనే మాట్లాడాలని నేను కోరుతున్నాను. మరి మీ 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడైనా మీకు అనిపించిందా ఈ పదవి నేను చేస్తుంటే బాగుండేది, ఏదైనా లోటు అనిపించిందా? ఇట్స్ స్ట్రేంజ్ కదా, నాకు అసలు ఏ పూట నా లైఫ్ కూడా నేను అట్లా ప్లాన్ చేయలేదు. రాజకీయాల్లోకి వస్తానని, నేను ఎంపీ అవ్వాలని, ఎమ్మెల్యే అవ్వాలని ఏ కోరిక లేదు. నా లైఫే అలా, ఆ భగవంతుడే నాకు మాస్టర్ ప్లాన్ వేసి నన్ను అట్లా ఆ చదరంగం పైన మారుస్తూ ఉంటారు. నాకు మున్సిపల్ కార్పొరేషన్ అని అనౌన్స్ చేసినప్పుడు నేను వద్దో నాకు అస్సలు ఇష్టం లేదు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు కాంటెస్ట్, ఐ డోంట్ లైక్ పాలిటిక్స్ అని. ఐ వాజ్ ఎ రిలక్టెంట్ పాలిటీషియన్, అసలు వద్దు అని. ఆ తర్వాత నో వన్ న్యూ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్. మా చిన్న పాపతో నేను గర్భిణీ స్త్రీ, సర్టన్లీ నాట్ ప్రిస్క్రైబ్డ్ మెథడ్ ఫర్ రాజకీయ రంగ ప్రవేశాలు, బట్ ఐ కేమ్ లైక్ దాట్. ఆ తర్వాత కార్పొరేషన్ పోటీ చేయమంటే గెలిచాను. 100 సీట్లు ఐ గోట్ హైయెస్ట్ మెజారిటీ. 2 బై ఎలక్షన్స్ జరిగాయి, దాని తర్వాత ఏదో ప్రాబ్లం వచ్చింది. బట్ ఇన్ ద 100 సీట్స్ ఐ వన్. పార్టీ లాస్ట్. నేను నందమూరి గారు పిలిచి మన మేయర్ సీట్కి వాళ్ళు ఎంఐఎం వాళ్ళు డెప్యూటీ ఇస్తే ఒప్పుకుంటారంటే చిచ్చి వై వి వర్కింగ్ విత్ కమ్యూనల్ పార్టీస్ అని అమాయకంగా ఆయనకి చెప్పడం జరిగింది. 3 నెలల్లో నన్ను రాజ్యసభకు పంపించారు. రాజ్యసభ నేను వెళ్ళాను, ఏడుపు. ఐ క్రైడ్. ఆయన రాజ్యసభ అనౌన్స్ చేశాను, నేను బ్యార్మని ఇచ్చాను. బికాజ్ ఐ హ్యాడ్ ఎ 3-month-old బేబీ. ఈయన వదిలి నేను ఢిల్లీ వెళ్ళి కూర్చోవటం ఎట్లా ఐ డోంట్ థింక్ ఇది సంభవం అని నేను అనుకోలేదు. కాబట్టి నేను వెళ్ళనని, నాకు వద్దని. ఆ పక్కనున్న ఒక పెద్ద మనిషి వద్దు అని ఏడుస్తూ, ఈమె జాతకం తంతే ఎగ్గిరి గారెల బుట్టలో పడినట్టుంది అని చెప్పి ఆయన కమెంట్ చేశాడు. ఫస్ట్ టైం ఆ సామెత నేను వింటాం, తంతే ఎగిరి గారెల బుట్టలో పడిందని. సో ఐ సెడ్ వాట్ ఈస్ ద మీనింగ్, గారెలు బూర్లు అంటే ఏంటి, బ్రేక్ఫాస్ట్? ఐ వాజ్ వెరీ కన్ఫ్యూజ్, నాకు అర్థం కాలే. సో ఆ విధంగా నేను రాజ్యసభ వద్దు అన్నా. సెకండ్ టైం రాజ్యసభకి ఐ సెడ్ నో. అలా కాంగ్రెస్ ఐ నెవర్ డ్రెమ్ట్.
Then I saw what Sonia Gandhi Garu did, and I saw Rajiv Gandhi Garu. Oh, what a humble man. What a, there was a lot of innocence also about him, and very decent. And politics lo decency is very little. I saw some in Telugu Desam because of NTR, and some of the ministers were outstanding human beings who were very decent. We saw the indecent also. And then you come into national politics, and I was very fortunate in Adrushtam that I could work like that. And Sonia Gandhi Garu, ఆవిడే నాకు అక్కర్లేదు రాజకీయాలని, ఫర్ 7 years ఆవిడ ఇల్లు వదిలి బయటికి రాలేదు. కానీ చూస్తూ చూస్తూ అంచెలంచెలుగా పార్టీ నాశనం అయిపోతుంది. ఈ పార్టీ కోసం కదా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ బలైంది. నిస్వార్థంగా ఆమె బయటకు వచ్చి షీ టుక్ అప్ ద రెయిన్స్ అండ్ షీ వెంట్ ఆన్ టు సర్వ్ యాజ్ ద లాంగెస్ట్ సర్వింగ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. మామూలు మాట కాదు. గ్రేటెస్ట్ సాక్రిఫైస్ కదా మ్యామ్. అసలు మన పిల్లలు ఏదన్నా ఇంట్లో ఘటన జరిగితే మళ్ళీ సచ్చిన బయటకు వదలం. అట్లాంటోళ్ళు వాళ్ళ నాయనమ్మని హఠాత్తుగా ఆ విధంగా ఆమె బలైపోవటం, వాళ్ళ తండ్రి అలా మానసికంగా ఆ పిల్లలపైన ఎంత ఎఫెక్ట్ పడి ఉంటుంది, ఆవిడపైన ఎంత ఎఫెక్ట్. అసలు రాజకీయాలే వద్దు అని అనుకున్న వ్యక్తికి మళ్ళీ ఆ రంగంలోకి దిగి ఆ పిల్లల్ని ఇంకా ప్రజలకు అంకితం అయిపోయినారు. దట్ ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళు హేళన చేసి వెకిలిగా మాట్లాడతారు. వీళ్ళందరూ లైఫ్లో అంత సాక్రిఫైస్ చేసిన వాళ్ళు అంటే వాళ్ళకి అర్థమవుతుంది. నా కొడుక్కి పోస్టు, నా మనవడికి ఇది, నా మేనల్లుడికి అది అని చెప్పి పదవులన్నీ పంచుకున్న టీఆర్ఎస్. వీళ్ళకేం తెలుస్తుంది? ఇంకా బీజేపీ సొళ్ళు కబుర్లు, ఇంకా వాటికి నేనేం చెప్పను బాబోయ్. అంత వైట్ వాష్ చేసేసి వాళ్ళు మాట్లాడి మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ అంతే. సో వాళ్ళు ఇది డైనాసిటీని, నీ క్యాబినెట్లో 10 మంది డైనాసిటీలు కూర్చొని ఉన్నారు, అది చెప్పరే. అండ్ రాహుల్ గాంధీని హేళన చేసి పిచ్చిగా మాట్లాడినందుకు భారత్ జోడో యాత్ర బికేమ్ అ స్టామీ సక్సెస్. అదేవిధంగా ఇప్పుడు నౌ ద న్యాయ యాత్ర ఇస్ క్యారింగ్ ఆన్. సో నో రిగ్రెట్స్? నో, ఐఎమ్ డీప్లీ గ్రేట్ఫుల్. భగవంతుడు ఎంత కరుణతో, ఐ మీన్ హౌ బ్లెస్డ్ am I? ఐఎమ్ సో లక్కీ. అల్పాయాసంగా, ఐ హ్యావ్ నో పొలిటికల్ హెరిటేజ్, ఐఎమ్ నాట్ బిలాంగింగ్ టు పర్టిక్యులర్ కమ్యూనిటీస్ విచ్ కెన్ బి అడ్వాంటేజెస్ ఇన్ పాలిటిక్స్. ఐఎమ్ అ ఉమెన్. ఇవన్నీ కలిసి ఐ హ్యావ్ రీచ్డ్ దిస్ ప్లేస్, అండ్ I'm really grateful, and I have grown as a human being. My childhood immaturities, first రాజకీయాల్లోకి వచ్చింది, everything I saw as black and white. Now you realize there's not black and white, there's a lot of grey. What you can do, how you can make the change. Mahatma Gandhi చెప్పినట్టు be the change. Be the change. So అవన్నీ మేము స్కూల్లో కాలేజీలో చదువుకునే వాళ్ళమి. Suddenly you are living it, and the amount of people I met, and Parliament embraced me, and so many seniors adopted me and guided me. I'm enriched. Today I have so much enrichment which I have done for the society and continue to do so. It doesn't matter whether you have a post or not, and that's the biggest lesson you learn in politics. పదవి ఉంటేనే పని చేయాలని ఎక్కడా లేదు. ఉన్నా లేకపోయినా a doer is a doer. Yes ma'am. On that note, మీరు విమెన్ పొలిటీషియన్, యూ ఆర్ అ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ. మహిళలందరికీ ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇస్ వెరీ డిఫికల్ట్. మీరు ఇందాక అన్నారు పసిపాపం తీసుకుని రాజ్యసభ సీట్ వచ్చినప్పుడు బాధపడ్డారు. ఎలా బ్యాలెన్స్ చేశారు ఇన్ని సంవత్సరాలు? ఐ డోంట్ థింక్ ఐ బ్యాలెన్స్డ్. ఈ కథలన్నీ కొత్తగా ఇప్పుడు అందరూ మాట్లాడతారు అట్లా, దట్ వీఆర్ వండర్ఫుల్, వీఆర్ సూపర్ విమెన్, వీ డిడ్ దిస్, వీ డిడ్ దట్. తప్పకుండా కొరతలు లోట్లు ఉన్నాయి. జస్టిస్ చేయలేదు దేనికో. No, you cannot compensate. You cannot compensate if you're sitting in parliament or under a whip and your daughter has won 17 medals in school and you're not there to see her receive it. You cannot compensate if you're sitting in parliament and your daughter's in boarding school at the age of 8 and she has chicken pox and you're not able to go to be with her. So there are no compensations. There are definitely పెద్ద లోటులు లోపాలు ఉంటాయి. And నా అదృష్టానికి I have a life partner who was the balance, not just for the family and children but mainly for me also. And I was very fortunate that I have a husband like that, and I had a father who instilled the values for me.
And my mother, who we secretly called her Hitler, but I'm deeply grateful for her Hitlerism because that discipline helped me carry on. There were times when you just sit down and say, why? Why am I in this? Like, it's very hard. Your servants are playing up, your children are sick, you have to be in parliament, your husband is struggling with so much on his plate, business front, and I'm a liability for all of them. You have to see that. అందరు అనుకుంటారు ఓ ఎంపీలు అంటే ఓ ఎంతో అల్పాయాసంగా వాళ్ళ లైఫ్ అంతా గడిచిపోతుంది గోల్డెన్ ట్రిప్. నో, ఆయన కంపెనీలు తగలబెట్టేశారు, రాజకీయాలు అట్లాంటివి. దే బర్న్ట్ మై ఇండస్ట్రీస్, దే అటాక్డ్ మై మదర్స్ కార్. నా చిన్న పాప వాజ్ హైడింగ్ బిట్వీన్ ద ఫ్రంట్ సీట్ అండ్ బ్యాక్ సీట్, కింద ఫ్లోర్ మీద కూర్చొని డ్రైవర్ కారు వదిలేసి పక్కన నిలబడ్డాడు. రైట్ ఆపోజిట్ పంజగుట్ట పోలీస్ స్టేషన్, they were trying to turn my car upside down. I mean, this kind of violence, I've seen it, and that is family money. I have not taken money from anyone in public, and it costs the family. So in a way I'm a liability for them. నేను తీసుకొచ్చిన ఆస్తి లేదు, పెంచుకున్న అంతస్తు లేదు. There's nothing we earned in politics, we spent. And my children have always grumbled, how come we never have money for this, we never have money for that, but you have money to pay for some child in the village, her schooling. Today they appreciate. They themselves are involved in such work. So it's a learning curve. We learned. Absolutely. It was a delight talking to you, ma'am. Thank you so much. And Thank you. Republic Day శుభాకాంక్షలు మా వ్యూవర్స్ అందరికీ. అఫ్ కోర్స్ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఎంతో అదృష్టం ఉంటే, ఎంతో మనం ఈ దేశాన్ని కాపాడుకుంటే ఇటువంటి రిపబ్లిక్ డే అండ్ స్వాతంత్ర దినోత్సవాలు మనం చేసుకోగలుగుతాం. ఈ 26 జనవరి 15th ఆగస్ట్ మనం చేసుకుంటున్నామంటే ప్రతి భారతీయులు, ప్రతి పౌరులు దీంట్లో కలిసికట్టుగా ఉండి ఈ దేశ జెండా, 3 రంగుల జెండాని యావత్ ప్రపంచంలో మనం రెపరెపలాడేటట్టు మనం ప్రవర్తిస్తేనే ఈ పండుగలు మనం చేసుకోగలుగుతాం. ఈ దేశం జెండా కింద అన్ని కులాలు, మతాలు, వి ద పీపుల్ అని గౌరవంగా చెప్పుకుంటే హక్కు, రాజ్యాంగం ఇచ్చిన అధికారాలు మన చేతుల్లో ఉన్నాయి. బాధ్యతతో ఓటు వేసుకోవటం మన కర్తవ్యం. మొన్న సిటీలో ఓటు పర్సంటేజ్ తగ్గిందని చాలా శోచనీయం. చదువుకున్న వాళ్ళు, ఆస్తుపరులు ఉన్న జంట నగరాల్లోనే ఓటు మనం ఉపయోగించుకోలేదు అంటే సమ్వేర్ వీ హ్యావ్ ఫెయిల్డ్. నెవర్ అగెయిన్ అని మనం ప్రమాణం చేసుకుందాము. మన భవిష్యత్తు కోసం ఓటు వేయని పరిస్థితిలో ఎవరో వచ్చి ఉద్ధరిస్తారని కాదు, మీ ఓటును దురుపయోగం చేసుకునే వాళ్ళు పరిపాలనలోకి వస్తారు. అందుకని ప్లీజ్ యూజ్ యువర్ ఓట్ రెస్పాన్సిబిలీ and celebrate Republic Day, where India will stand tall and proud.